ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే భారతీయ జనతా పార్టీ ఉన్న సీట్లను కాపాడుకోగలుగుతుందా? మళ్ళీ 8 ఎంపీ సీట్లు గెలవగలుగుతుందా? ఇంకా 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 పెరుగుతాయా? ఇప్పుడు మాకు 53 సీట్లల్లో మెజార్టీలో ఉన్నాం మేము. అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ లా వచ్చింది ఆ మెజారిటీ. ఒకటి ఏముంటదండి, దాని తర్వాత మీకు పోరాటం లేదు, రికార్డ్స్ కూడా లాస్ట్ మ్యాచే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఒలింపిక్ మ్యాచ్ కాలేదు. లాస్ట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 42 కాన్స్టిట్యూన్సీలో మేమే గెలిచాం. లాస్ట్ మ్యాచ్ వరకు మేమే ఉన్నాం కదా విన్నర్గా. కాబట్టి అదంతా మీరు ఒక రకమైన రాంగ్ ప్రపగండా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అట్లా చేస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ బలంగా ప్రజలలో ఉంది. 53 నియోజకవర్గాలు నెంబర్ 1లో ఉంది, 42 స్థానాలు 2వ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక బీజేపీని దేవుడి నిర్ణయం అండి. ఈ లోక కుహాన రాజకీయ నాయకులు ఎన్ని చేసినా తెలంగాణలో ఎగిరేది మాత్రం కాషాయ జెండా మాత్రం. అంటే ప్రజలు కార్యకర్తలు సరే కావాలి అని అనుకున్నా వీళ్ళకి వీళ్ళే మా కుద్రనాయన ఈ అధికారం అని టట్టుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఒక చర్చ. ఏమైనా ఒక్కటి మాత్రం చెప్తున్నాం, అవసరమైతే పానాలు ఇస్తాం మాలాంటి వాళ్ళు కార్యకర్తలకు, ఒక ప్రజలకు చెప్తున్నాం. దయచేసి వ్యక్తులు ముఖ్యం కాదు, దేశం ముఖ్యము. దేశంతో పాటు ధర్మం కూడా ముఖ్యము. ఈ అప్పుల తెలంగాణ, అవినీతి తెలంగాణ, అహంకార తెలంగాణ అంతమై ఒక నికాసైన ఒక క్లీన్ ఇమేజ్ గల ప్రభుత్వం ఏర్పడి మెజారిటీ ప్రజలను గౌరవించి అన్ని వర్గాలను కలుపుకుపోయి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి అప్పులను తగ్గించే ఏదైనా రాజకీయ పార్టీ ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రం. మీరు ఈ చిన్న చిన్న విషయాలకు మీరు ఇబ్బంది పడకండి. నికాసైన బిడ్డలం తొడగొట్టి నిలబడతాం. ఎట్లయితే 36% ఓట్ షేరింగ్ ఉంది, 42 నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్సీని డబ్బులు వంచకుండా ఎదుటి వ్యక్తి అధికార పార్టీ డబ్బులు వంచి దౌర్జన్యాలు చేసిన ఎట్లయితే ఎమ్మెల్సీలను గెలిపించుకున్నాం, రానున్న రోజుల్లో ఇంకా సంస్థాగతంగా బలిష్టంగా చేసి మాకు ఉన్నాయంటే 3 జిల్లాలను కవర్ చేసుకుంటే అయిపోతుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఫినిష్డ్ గేమ్ క్లోజ్ అయిపోతుంది. అసలు ఈ నిర్ణయాలే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి పునాదులు అని అంటున్నారు కదా. బీఆర్ఎస్ ఉంటే కదా అప్పటి వరకు నాకు తెలిసి ఉండదు. ఇప్పటికే 3 ముక్కలైనట్లున్నది. ఏదో వాళ్ళ కవిత గారు ఏదో పార్టీ పెడుతున్నట్లు, పరేష్ రావు గారు ఒక పార్టీ ఏమో ఒక ఉండని అట్లా ఒక లైన్ లో వాళ్ళని ఉండనివ్వండి, భవిష్యత్తులో మనకి అవసరం పడతారేమో అనుకునే దాంట్లో భాగంగా రాజకీయాలలో తప్పేముంది, అంతే అంటారా? ప్రజాస్వామ్యం సహజమే కదా. ఇప్పుడు మా పక్క రాష్ట్రంలో ఉంది తెలుగుదేశం పార్టీ. అంత ఓపెన్ గా చెప్తే ఎట్లా మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అంటే ఇది ఒక మన భారతదేశంలో ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఇంత అందమైన రాజ్యాంగాన్ని రాశారంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. అంటే అభిప్రాయ విభేదన వచ్చినప్పుడు విడిపోతారు. ఇప్పుడు తెలుగుదేశం 1999లో కలిసి పోటీ చేసినాము, 2004లో విడిపోయి పోటీ చేసినాము, మళ్ళీ 2009లో కలిసి పోటీ చేసినాము, 2014లో మళ్ళీ కలిసి పోటీ చేసినాము, 2018లో విడిపోయి పోటీ. అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే 4 సార్లు విడిపోయినా 4 సార్లు కలిసినాం. ఏముంది, వాళ్ళేమి మన పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు, ఎవరు ఖలిస్తాన్ తీవ్రవాదులు కాదు. మీరు ఒక్కరే అంటున్నారు. మీరు ఇప్పుడు ఏ లీడర్ని అడిగినా బీజేపీ ఆయన్ని లేదు కేసీఆర్ తో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ మేము వాళ్ళు అన్నదాంట్లో నిజం ఉన్నది. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక అందాన్ని చెప్తున్నాను. నేను అదే అండి, ఇది కూడా జరగవచ్చు అని అంటున్నారు. తప్పేముంది అని నేను అంటున్నాను. అదే అంటున్నాను నేను కూడా. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు. మనం ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయకూడదు. మనం ఖలిస్తాన్ తీవ్రాలతో పొత్తు పెట్టుకోలేదు, దేశ విభజనకారులతో పొత్తు పెట్టుకోవట్లేదు, ఎవరితో పెట్టుకోవచ్చు రాజకీయాలలో. నేను దానికి ఉదాహరణ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ గురించి. నేను చెప్పింది దాంట్లో అబద్ధం ఉందా? 99లో పొత్తు పెట్టుకున్నాం తెలుగుదేశంతో, 2004లో విడిపోయినాం, 2009లో పొత్తు పెట్టుకున్నాం, 2014లో పెట్టుకున్నాం, 2018లో విడిపోయినాం, 2020లో 2024లో పెట్టుకున్నాం. దాన్ని చెప్పండి. మరి నేను అడిగేది ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో అన్ని సహజమే. కాబట్టి మాకు కావాల్సింది తెలంగాణ. ఇదే లైన్ పార్టీ లైన్ గా చెప్పొచ్చు కదా. పార్టీ లైన్ ఎందుకు చెప్తాను? పార్టీ లైన్ ఎందుకు? మీకు ప్రజాస్వామ్యం లైన్ చెప్తున్నాను, పార్టీ లైన్ చెప్తలేను. నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి, రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉండి, రాచరిక పోకడలకు దూరం ఉండి, అప్పుడు కంపల్సరీ ఏముంటుంది. ఒక్కటి మాత్రం నిజం, ఈ దేశంలో 2 పొత్తు పెట్టుకో. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు పొత్తు పెట్టుకో, ఉన్నాయి నేషనల్ పార్టీస్ 2. అదేలేండి, వాళ్ళిద్దరికి పడదు, పడదని కాదు, కుదరదు. మా ఉద్దేశం ఏంటంటే దేశ విద్రోహ పార్టీ అడుగడుగున పాపం అమాయకులైన మహిళలు. అట్లాంటి కాంగ్రెస్ ని ఓడగొట్టడానికి అవసరమైతే మీరు బీఆర్ఎస్ తో ఎవరి పొత్తు అవసరం లేదు. మేము సంపూర్ణంగా ఒంటరిగా పోటీ చేసి 100% సుమారు 80 సీట్లతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అన్ని ఇంటెలిజెన్స్ సర్వేలు అదే ఉన్నది. ఆల్రెడీ యువత ఊరకలెత్తుతున్నది. తెలంగాణ సమాజం అంతా భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటున్నది.
వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ నిర్ణయాలు ఇట్లున్నాయని అనుకునే వాళ్ళు కూడా ఉన్నట్టు అనిపిస్తున్నది నాకు ఎందుకు. ఇప్పుడు ఒక్కటండి, మీరు రాసి పెట్టుకోండి రఘు, రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే వస్తాను ఇక్కడికి ఇంటర్వ్యూకు. అంతేనా? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హోమ్ మినిస్టర్ మా ఛానల్ తోనే అన్నట్టున్నారు కదా, నేనే హోం మంత్రి రాసి పెట్టుకో అని. నేను అంటే అప్పుడు పిలుస్తాను మీరు రఘుని అని చెప్పాను నేను. మీరు అవుతారా అన్నప్పుడు రఘు పాస్ పంపిస్తాను లేదు, ఎందుకంటే నాకు ఏదో కొన్ని పాసులు ఉంటాయి కదా. ఓకే, పాసులు పంపిస్తాను, మీరు నిశ్చితంగా ఉండండి. మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీకే బాధ అవుతుంది ఇంటర్వ్యూకి వస్తే. పొరపాటున బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మీ సీట్ ఎగిరిపోగల, అది చూడండి. ఒక్కటండి, తలరాతలు మార్చలేదు. నీ రాతను నువ్వు రాసుకో, నీ రాతను మీరు రాసుకోండి. జీవితమైన ఏదైనా రాజకీయమైన ఎవడు నీ రాత రాయడు, ఎవడు నీ గురించి ఉండడు. 3 నెలల ఎమ్మెల్యేలు కాలేదా? సంవత్సరం లోపల మొత్తం సుమారు కొన్ని లక్షల మందికి దగ్గర కాలేదా? ఏముంటుందండి, దేవుడు రాస్తాడు నీ మంచి చెట్ల గురించి. ఎవరు గీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళే. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలుస్తారా మీరు? అవకాశం ఉందా? విజయం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలు ఒక మామూలు అదే కార్యకర్తని పార్టీలో